నమస్తే అండి. ఇప్పుడు మనం ఇమ్యూన్ థ్రాంబోసైటోపీనియా అనే జబ్బుకి కంప్లీట్గా క్యూర్ ఉందా అన్న దాని గురించి మాట్లాడదాము. సో క్యూర్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే మనకి మెడిసిన్స్ లేకుండా జబ్బు మొత్తం తగ్గి ఫ్యూచర్లో ఎప్పుడు తిరగబడకపోతే దాన్ని మాత్రమే మనం క్యూర్ అంటాము. సో ఇమ్యూన్ థ్రాంబోసైటోపీనియా అనేది మనకి క్యూర్ అనడం కంటే కంట్రోల్లో పెట్టుకోగలిగే జబ్బు అని చెప్పడం కరెక్ట్ అవుతుంది. సో ఎందుకు అంటే ఇప్పుడు మనకి చిన్నపిల్లల్లో తీసుకుంటే ఒక 100 మందికి ఈ జబ్బు వస్తే అందులో ఒక 70 to 80% మెంబర్స్కి మెడిసిన్స్తో కంప్లీట్గా తగ్గిపోయి మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడూ జబ్బు తిరగబడకుండా ఉంటుంది. మిగిలిన 20 to 30%కి మళ్ళీ తిరగబడడం కానీ లేకపోతే ఎక్కువ రోజులు మందులు వాడాల్సిన అవసరం కానీ ఉంటుంది. అదే మనకి పెద్దవాళ్ళలో అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్లో, ఎల్డర్ పీపుల్లో, అడల్ట్స్లో మనకి ఈ సిచ్యువేషన్ అనేది కంప్లీట్గా ఆపోజిట్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఒక 20 to 30% మాత్రమే మెడిసిన్స్కి రెస్పాండ్ అయ్యి కంప్లీట్గా మెడిసిన్ ఆపేయగలుగుతాము. మిగిలిన 70 to 80% మెంబర్స్కి మెడిసిన్స్ ఎక్కువ కాలం వాడాల్సిన అవసరం రావడము, లేకపోతే మెడిసిన్స్ ఆపేసినాక ఫ్యూచర్లో మళ్ళీ జబ్బు తిరగబడము ఇలా జరుగుతుంది. సో అందుకోసం దీన్ని ఏంటంటే క్యూర్ అన్న వర్డ్ యూజ్ చేయకుండా ఇది మనం కంట్రోల్లో పెట్టుకోగలిగే జబ్బు. అంటే బీపీ, షుగర్ ఎట్లయితే మనకి మెడిసిన్స్తో కంట్రోల్లో పెట్టుకుంటామో ఇమ్యూన్ థ్రాంబోసైటోపీనియా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే 70% ఆఫ్ ద టైమ్స్ మనం దాన్ని కంట్రోల్లో పెట్టుకొని ప్లేట్లెట్ వీలైనంత తక్కువ మెడికేషన్స్తో నార్మల్ ప్లేట్లెట్ ఉండే ప్రయత్నం చేస్తాము.